కంటిన్యూషన్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క నెహెమ్యా గ్రంథాన్ని తీసుకుంటున్నాను. నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ చారిత్రాత్మక బ్యాక్గ్రౌండ్ ఇది డెఫినెట్ గా మనకు ఒక ఐడియా ఉండాలి. ఐడియా ఉంటే మనం వాటిని పూర్తిగా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. చాలా క్లుప్తంగా చెప్తాను. లాస్ట్ టైం చెప్పింది దావీదు కొడుకు సొలొమోను, ఆ తర్వాత రాజ్యం రెండుగా విభజించబడింది. ఇజ్రాయేలు, యూదా. ఇజ్రాయేలు అది అషూర్ రాజు చేత ఓడించబడింది. ఆ తర్వాత యూదా దేవుని హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా ఉంటే బబులోన్ రాజులకి దేవుడు అప్పచెప్పాడు. బబులోన్ రాజైన నెబుకద్నెజరు సుమారుగా 18 సంవత్సరాల్లో 3 సార్లు దండెత్తి యెరూషలేమునంతటిని కొల్లగొట్టాడు. చాలా మందిని బానిసలుగా తీసుకెళ్ళాడు. ఈ యొక్క బబులోను రాజ్యాన్ని పారసీక దేశపు రాజులు గెలిచారు. పారసీక దేశపు రాజులు గెలిచిన తర్వాత దానిలో కోరెషు అనే రాజు యెరూషలేము తిరిగి కట్టడం కోసం ఆయన మనుషుల్ని పంపించాడు. ఇక్కడ గమనిస్తే మనము మూడు బ్యాచెస్ గా నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేశాడు. 3 బ్యాచెస్ గా వెళ్ళి వాళ్ళు యెరూషలేముని బిల్డ్ చేయడానికి యూదులు వెళ్ళారు. మొదటి బ్యాచ్ అది జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు మొదటి బ్యాచ్ గా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటుగా ఒక 50,000 మంది యూదులు వెళ్ళారు. అక్కడ వాళ్ళు 20 సంవత్సరాల్లో ఆ యొక్క మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత 58 సంవత్సరాల తర్వాత ఎజ్రాని రాజైన అర్తహషస్త పంపించాడు. ఈసారి ఎందుకు వెళ్తున్నాడంటే ఎజ్రా వాళ్ళని స్పిరిచువల్ గా స్ట్రెంగ్థెన్ చేయడం కోసం వెళ్తా ఉన్నాడు. సరే, వాళ్ళు స్పిరిచువల్ గా స్ట్రెంగ్థెన్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ 13 సంవత్సరాలు ఉండి సేవ చేశాడు. ఆ తర్వాత 3వ బ్యాచ్ గా మనకు కనపడేది నెహెమ్యా. ఈ నెహెమ్యా కూడా యెరూషలేముకి వెళ్ళాడు. వెళ్ళి ఆ టైంలో ఎజ్రా ఉన్నాడు. ఆయన ఎజ్రా నెహెమ్యా కలిసి అక్కడ కొంత సేవ చేశారు. నెహెమ్యా ప్రాముఖ్యంగా వెళ్ళింది అక్కడ ఆ యొక్క గోడలు, యెరూషలేము చుట్టూతా ఉన్న గోడలు నిర్మాణం చేయడం కోసం వెళ్ళాడు. ఆయన కూడా ఇంచుమించుగా 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఇక్కడ హగ్గయి, జకరియా అనే వాళ్ళు మొదటి బ్యాచ్ లో వెళ్తున్న జెరుబ్బాబెలు, యెహోషువకి వాళ్ళు హగ్గయి, జకరియా ఉంటే 2వ బ్యాచ్ కి 3వ బ్యాచ్ కి మలాకి ఉన్నాడు. సరే, ఇప్పుడు నెహెమ్యా గ్రంథం గురించిన ఇంట్రడక్షన్ మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం మనం చూసేటప్పుడు ఇక్కడ 13 అధ్యాయాలు ఉన్నాయి. నెహెమ్యా ఆయన పారసీక దేశపు రాజు యొక్క పానాదాయకుడుగా ఉంటున్నాడు. పానాదాయకుడు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. పానాదాయకుడు అంటే రాజుగారు ద్రాక్షారసం త్రాకముందు దానిలో ఏ విధమైన విషము కలపలేదు అని కన్ఫర్మ్ చేసుకుని ఆయన రాజుగారికి ఇస్తాడు.
కాబట్టి మనకు ఒక రకంగా అర్థం కావాల్సింది ఏంటంటే రాజుగారి యొక్క గొప్ప నమ్మకత్వాన్ని పొందిన ఒక వ్యక్తి. ఆలోచించండి, నెబుకద్నెజరు బానిసలుగా తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సంతతి నెహెమ్యా. అయితే ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడంటే రాజుగారి యొక్క నమ్మకత్వాన్ని పొంది రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడే పోస్ట్ లో ఉంటా ఉన్నాడు. అతడు సహజంగా అతని యొక్క గుణగుణాలు చూసినట్టయితే అతను ప్రజ్ఞాశాలి, ధైర్యశాలి, నీతి నిజాయితీ ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్తూ నెహెమ్యా యొక్క లక్షణాలని మొదటి 6 అధ్యాయాల్లో చూస్తాం. ఎందుకంటే ఈ 6 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 6 అధ్యాయాల్లో నెహెమ్యా ఎందుకు వెళ్ళాడో ఆ యొక్క పర్పస్ అక్కడ ఫుల్ఫిల్ చేశాడు. కాబట్టి ఈ మొదటి 6 అధ్యాయాల్లో మనం నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా యొక్క లక్షణాలు చూస్తూ తర్వాత 7 అధ్యాయాల్లో చాలా అధ్యాయాల్లో ఏమవుతుందంటే జనసంఖ్య, వంశావళి, ఈ రకమైన పేర్లతో నింపబడిన కనీసం 3 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటినీ లోపలికి వెళ్ళం మనం. అందుకని మనం నెహెమ్యా గ్రంథాన్ని మనం ఆరంభించబోతున్నాం. మీరు నెహెమ్యా గ్రంథాన్ని ముందు తీసి పెట్టుకున్నట్టయితే 401వ పేజీ మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనకి నెహెమ్యా యొక్క 2 క్యారెక్టర్స్ కనపడతాయి. మొదటి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటయ్యా అంటే యెరూషలేము నుండి వచ్చిన వ్యక్తులతో నెహెమ్యా మాట్లాడడం. యెరూషలేము ఇంచుమించుగా 1000 కిలోమీటర్ల దూరం ఉంది. చాలా కష్టపడి వాళ్ళు వచ్చి ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళని చేర్చుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేములో ఉంటున్న పరిస్థితి ఏంటంటే పేదరికంలో ఉన్న ప్రజలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, ప్రొటెక్షన్ లేకుండా చుట్టూతా గోడలు పడగొట్టబడి ఉన్న ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళతో ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరిని మీట్ అవ్వాలి అంటే గవర్నర్ హోదాలో ఉంటున్న నెహెమ్యాని మీట్ అవ్వాలి. కాబట్టి మొట్టమొదటిగా మనము నెహెమ్యా యొక్క లక్షణాలను చూస్తా ఉన్నప్పుడు హీస్ ఎ మ్యాన్ ఆఫ్ కన్సర్న్. ఆయన తన యొక్క దేశం గురించి, తన యొక్క పట్టణం గురించి ఆలోచించే వ్యక్తిగా ఉంటున్నాడు. అదే కాకుండా ఇదే కనెక్షన్ లో మనం చెప్పుకోదగింది ఏంటంటే ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా అతను సామాన్యమైన ప్రజలకి చేరువుగా ఉంటున్న వ్యక్తి. అంటే తాను తగ్గించుకుంటున్న వ్యక్తి. సరే, అక్కడ మనం మొదటి అధ్యాయంలో చూస్తే హనన్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేపు మాసంన నేను షూషను కోటలో ఉండగా, షూషని కోట ఇది రాజుగారి యొక్క సమ్మర్ రిసార్ట్. ఆ కోటలో ఉంటున్నప్పుడు అక్కడికి యెరూషలేము నుండి నా సహోదరుల్లో హనానియాను ఒకడు, యూదుల్లో కొందరు వచ్చారు. యెరూషలేము నుండి వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పారు, అయ్యా, ఈ యొక్క ప్రజలు బహుగా శ్రమ పడతా ఉన్నారు, వాళ్ళు నింద మోస్తున్నారు, యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి ఉన్నాయి, గుమ్మములు కాల్చబడి ఉన్నాయి అని చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాలు విన్నాడో నెహెమ్యా యొక్క హృదయం చాలా ద్రవించిపోయింది. చెప్పాలంటే ఇది నాశనం చేయడం అనేది నెబుకద్నెజర్ చేశాడు, కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో జరిగిన విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వాళ్ళు ఈ యొక్క యెరూషలేములోనికి ప్రవేశించి వాళ్ళు అక్కడ ఉంటున్న వాళ్ళకి అప్పులు ఇచ్చి వడ్డీలు కలెక్ట్ చేస్తూ, ఒకవేళ వడ్డీలు చెల్లించలేని పక్షంలో ఆ బానిసలుగా కొనిపోతా ఉన్నారు. ఇప్పుడు యెరూషలేము గోడలు ఉంటా ఉంటే యెరూషలేము గోడలు అడ్డుగా ఉంటాయి వీళ్ళ బిజినెస్ కి.
అందుకని ఆ యొక్క గుమ్మాలని కాల్చిపడేశారు. అంటే మళ్ళీ రిపేర్ చేయడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ కొల్లగొట్టారు. ఎందుకంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండడం కోసం. కాబట్టి ప్రొటెక్షన్ లేని ఒక పట్టణంగా ఆ యొక్క యెరూషలేము ఉంటా ఉంటే, ప్రొటెక్షన్ లేని పట్టణంగా యెరూషలేము ఉంది. ఆ విషయం తెలుసుకున్నప్పుడు నెహెమ్యా చాలా దుఃఖపడ్డాడు. అందుకుని మొట్టమొదటిగా ఆయన యొక్క లక్షణాన్ని మనం చూసినప్పుడు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కన్సర్న్ అని అనుకున్నాం. సరే, రెండవ క్యారెక్టర్ లక్షణాన్ని దగ్గరికి వద్దాం. అది ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థనాపరుడు. అసలు నెహెమ్యా బుక్ లోని ప్రత్యేకత ఉంది. నెహెమ్యా బుక్ లో ఇంచుమించుగా 11 ప్రార్థనలు ఉంటాయి. ఆయన పుస్తకము ప్రార్థనతో ఆరంభమయ్యి ప్రార్థనతో అంతమవుతుంది. నెహెమ్యా రాశాడు ఈ గ్రంథాన్ని. సరే, మనం ఈ యొక్క ప్రార్థనని మనం గమనించినట్టయితే ఆయన ఇది వినగానే ఆయన ఏం చేశాడంట, 4వ వచనంలో మనం చూస్తే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి ఆయన ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేశాడు, దేవుని వంక చూడడం మొదలు పెట్టాడు. మనం ఇంతకు ముందు కిస్లేపు మాసం అని విన్నాం కదా. ఇది యూదుల యొక్క మాసం. ఇది నవంబర్ డిసెంబర్ మధ్యలో వస్తుంది. అలాగే మనం నీసాను మాసం అని రాబోయేటప్పుడు చూస్తాం. అది మరి ఏప్రిల్ మేలోకి వస్తుంది. అంటే ఇంచుమించుగా వీటి రెండింటి మధ్య 4 నెలలు ఖాళీ ఉంది. అంటే నెహెమ్యా ఈ 4 నెలలు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన యొక్క సారాంశాన్ని ఇక్కడ రాశాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే అద్భుతమైన ప్రేయర్ని ఈ యొక్క మొదటి అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. దీనిలో మనం గమనించినట్టయితే, ఆకాశమందున్న గొప్ప దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించు వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొక్క నీ నేత్రములకు తెరిచి నీ సన్నిధిని దివారాత్రముని దాసులైన ఇజ్రాయేల్ పక్షంగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. ఈ యొక్క ప్రార్థనలో అద్భుతమైన ప్రిన్సిపల్స్ మనం గమనించవచ్చు. మొట్టమొదటిది అడోరేషన్. కాబట్టి ఆయన ఆరాధిస్తా ఉన్నాడు, గొప్ప దేవుడు అని కీర్తిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రార్థనలో మంచిగా ప్రార్థన ఉండాలి అంటే దాన్ని ఎలా అంటారు, యాక్ట్స్ అని అంటారు. అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషన్, సింపుల్ గా యాక్ట్స్ అని అంటారు. కాబట్టి ఈ యొక్క యాక్ట్స్ లో మొదటి చేస్తా ఉన్నాడు, ఏ అనే దానికి అడోరేషన్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిని, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము గైకను కాపోతిని, నీ సేవకుడైన మోషే నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకును. కాబట్టి ఆయన తన యొక్క పాపాలని ఒప్పుకున్న కన్ఫెషన్, తన యొక్క పాపాలని ఒప్పుకుంటా చాలా ఆశ్చర్యంగా మనం దాన్ని గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఆయన కూడా మేము అంటున్నాడు. నేను ఒప్పుకుంటున్నాను ఆ పాపాన్ని. ఎప్పుడు పాపాలు ఇవి? ఎవరు చేశారు ఈ పాపం? ఎన్నో సంవత్సరాల క్రితం నెహెమ్యా పుట్టక పూర్వం చేసిన ప్రజల యొక్క పాపాలని ఆయన అంటున్నాడు, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాపాల యొక్క పరిస్థితిని మేము అనుభవించాం. ఈ రోజున ఆ యొక్క యెరూషలేము చుట్టూతా ఉన్న గోడలు అవి కూలగొట్టబడినవి అంటే, ప్రభువా మా యొక్క పాపాలను క్షమించు అని ఆ పాపాలని, అయిపోయిన వాళ్ళ పాపాలని, ఇప్పుడు ఉంటున్న వాళ్ళ పాపాలని, వీటన్నిటిని కూడా నెహెమ్యా దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ప్రభువా నువ్వు ప్రామిస్ చేసినవి నెరవేర్చే దేవుడుగా ఉన్నావు అని ఆయన కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. ఆ తర్వాత నా రాజు యొక్క విన్నపాన్ని మన్నించేలా చెయ్యి అని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా మనం చూస్తా ఉంటే మనం నెహెమ్యాని ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ గా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత
మనం 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయంలో మనం మరికొన్ని లక్షణాల్ని మనం చూడాలి, నెహెమ్యా యొక్క లక్షణాల్ని. మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే, నీసాను మాసంలో, అంటే చెప్పాను కదా 4 నెలల తర్వాత ద్రాక్షారసం త్రాగవలనని చూస్తుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజులకు అందించుతుని. అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేత అది కలిగిందని నాతో అనగా ఏమైంది? ఎప్పుడైతే రాజుగారు నెహెమ్యా యొక్క ముఖంలో తేడా చూశాడో, ఎప్పుడైతే అది విచారంగా ఉందని అనుకున్నాడో, ఆయన రాజుగారిది ఏముందండి, ఏమాత్రం అనుమానం వచ్చినా సరే చిన్నగా తీసుకెళ్లి చంపేయమంటారు. కాబట్టి నెహెమ్యాకి ఎటువంటి రిస్క్ అంటే అది రాజుగారి దగ్గర దుఃఖంగా ఉండడం అంటే చిన్న విషయం కాదు. కాకపోతే నెహెమ్యా యొక్క యథార్థత ఎంతగా ఉన్నదంటే, రాజుగారు ఏంటయ్యా ఏమైంది, ఎందుకు ఏమైనా వ్యాధి కలిగిందా, ఎందుకు నువ్వు దుఃఖంగా ఉన్నావు అని అడగగలుగుతా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నెహెమ్యా యొక్క యథార్థత. దేవుడు కూడా ఇటువంటి యథార్థత కలిగి ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడాడు. యోబు గ్రంథం 1:8లో, నేను యోబు లాంటి యథార్థవంతుడిని ఈ లోకంలో చూడలేదు అని దేవుడు చెప్తాడు, నీతిమంతుడిని. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిగా నెహెమ్యా కనపడతా ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం వరుసగా చెప్పుకుని వెళ్ళిపోతా ఉన్నాం నెహెమ్యా లక్షణాలు. అయితే మనకేంటి, మనం ఏం అప్లై చేసుకోగలం? ఆయన వచ్చిన వ్యక్తులతో మాట్లాడుతూ పరిస్థితుల్ని అనలైజ్ చేస్తున్న వ్యక్తిగా మనం చూస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ COVID-19లో చిక్కుకుని ఉన్నాం మనం. ఈ COVID-19లో మనం చిక్కుకుని ఉండి మనం ఏం చేయాలి? వీళ్ళని గమనించండి, నెహెమ్యా చేసిన పని ఏంటంటే, తన ప్రజలు కష్టంలో ఉన్నారు అన్న సంగతిని గమనిస్తా ఉన్నాడు. మనం చేయవలసిన పని గురించి ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. మనం చేయవలసిన పనిని ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఖాళీగా ఉన్నాం. దేవుడు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో సుమారుగా 2 నెలలు లోపల పడేసి ఉంచాడు. ఈ పీరియడ్ లో మనం చేయవలసిన ఆలోచన ఏంటంటే, మన కళ్ళు తెరవమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రభు, చుట్టుపక్కల ఉంటున్న అనేకమైన ప్రజలు చనిపోతా ఉంటే, అనేక లక్షల మంది ప్రజలు చనిపోతా ఉంటే, నేను నీ యొక్క సువార్తను చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నానా లేదా అని మనం అసెస్ చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రియులారా, ఎవడు ఏ టైంలో చనిపోతాడో తెలియదు మనకి. ఎవడు ఎప్పుడు ఈ యొక్క లోకాన్ని వదిలిపెడతారో తెలియదు. మన యొక్క కళ్ళ ముందు అనేక మంది చనిపోతా ఉన్నారు. అనేక మంది చనిపోతా ఉంటే మన చుట్టూతో ఉన్న ప్రజలకి దేవుని యొక్క సువార్తను చెప్పే బాధ్యత మన మీద ఉన్నది. ఎలా? మనం బయటికి వెళ్ళలేం. మనం బయటికి వెళ్ళలేని ఈ పరిస్థితుల్లో సువార్తను ఎలా చెప్పాలి? పిల్లలు, సువార్త చెప్పడానికి పద్ధతులు వెతుక్కోవాలి. దేవుని కృప వలన మనకి ఈ జూమ్ మీటింగ్స్ వచ్చినాయి. జూమ్ లో బైబిల్ స్టడీస్ తీసుకుంటా ఉన్నాం. జూమ్ లో రకరకాలుగా మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నాం. జూమ్ లో ని పర్సనల్ గా కాంటాక్ట్ చేసి మాట్లాడగలిగిన అవకాశం కలిగి ఉన్నాం. ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం అనేక మందిని ప్రభువులోనికి నడిపించడానికి, అవకాశం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉంటే దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఆయన యథార్థవంతుల కోసం వెతుకుతా ఉంటాడు. ఆయన గురించి దినవృత్తాంతాలు 16:9లో, తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యథార్థవంతులు దేవుడికి కావాలి. యథార్థంగా ఉండే ఆ యొక్క ప్రజ గురించి దేవుడు చూస్తా ఉన్నాడు. యథార్థ హృదయంతో నెహెమ్యా ఈ యొక్క యెరూషలేము గురించి దుఃఖపడతా ఉన్నాడు. యెరూషలేము గురించి ఆలోచిస్తా ఉన్నాడు. యెరూషలేముని కట్టడం కోసం, ఆ యొక్క గోడల నిర్మాణం కోసం తప్పిస్తా ఉన్నాడు. మన హృదయం నుండి కూడా దేవుడు అదే కోరుకుంటాడు. పిల్లరా, మనము దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం కోసం మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని గురించి దేవుడు మన వంక చూస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో కూడా
మనం గమనిస్తే అతని యొక్క యథార్థత ఉపయోగపడింది. రాజుగారు అనుమానించవలసిన చోట రాజుగారు అనుమానించకుండా, ఏంటి నెహెమ్యా, ఏంటి ఏమైందయ్యా, ఏంటి ఒంట్లో బాలేదా, ఎందుకు విచారంగా ఉన్నావు, ఎంత ప్రేమపూర్వకంగా అడిగాడు. చూసారా నెహెమ్యా యొక్క యథార్థత. అదే కాకుండా రాణి గారి పక్కన ఉంటుండగా ఆయన మాట్లాడాడంటే, రాణి గారు ఉంటున్న సమయంలో ఎవరు బయట వ్యక్తుల్ని దగ్గరికి రానివ్వరు. అటువంటి సమయంలో రాజుగారు అడుగుతా ఉన్నాడు, ఏం కావాలి నీకు? నెహెమ్యా అన్నాడు, అయ్యా, నా పూర్వీకులు ఉన్న ఆ యొక్క పట్టణం కాల్చబడింది, కూల్చబడింది, దుఃఖంగా ఉండనా? కరెక్టే. ఎందుకంటే ఎజ్రాని పంపించిన అర్థహాశస్త, ఈ అర్థహాశస్త ఒకటే. ఇతనికి యెరూషలేము యొక్క యోగక్షేమాలు మంచిగా ఉండడానికి ఆయనకి ఇష్టమే. కాబట్టి ఎప్పుడైతే యెరూషలేం బాగలేదనో, యెరూషలేం యొక్క గోడలు కూల్చబడి ఉన్నాయనో ఆయన తెలుసుకున్నప్పుడు, ఏం చేద్దామా, ఏం కావాలి నీకు అని అడిగాడు. కాబట్టి మనం ఎజ్రా గురించి ఆలోచిస్తా ఉంటే, ఎజ్రా ఎంత ఆశ్చర్యకరమైన వ్యక్తి అంటే, 4 నెలలు ప్రార్థన చేశాడు కదా. 4 నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే రాజుగారు అడిగాడో ఇమ్మీడియట్ గా ప్రార్థన చేశాడు. ఎంతసేపు చేస్తుంటాడు? 10 నిమిషాలు చేస్తుంటాడా? అసలే ఒక రిస్క్ లో వెళ్ళాడు. అయ్యా, ఎందుకయ్యా నువ్వు విచారంగా ఉన్నావు అనే రిస్క్ నుండి వెళ్తూ ప్రార్థన చేయడం అంటే, నా ఉద్దేశం 1-2 సెకండ్ల ప్రార్థన చేస్తాడు. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు ఆలోచిస్తున్నాడు. దేవా, వింటున్నావా? ఫినిష్, ఆ ప్రార్థన చాలు. దేవా, నన్ను నడిపించవా? కరెక్ట్ గా మాట్లాడు, ఒక 2 మాటల ప్రార్థన చాలు. అతనికి తర్వాత లక్షణం మనం హిస్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో అతనికి ఉన్న ఆ యొక్క క్లోజ్ సంబంధాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. అంట రాజుగారు అడగగానే ప్రార్థన చేసి, ఆకాశం ముందున్న నా దేవునికి ప్రార్థన చేసి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే అంటే మరి ఈ యొక్క దేవునితో అతనుకున్న సంబంధం ఎంతగా ఉన్నదంటే, మనం నిర్గమకాండం 33 అధ్యాయం 11-14 వచనాలు మనం చూస్తే, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత 14 వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 30 వచనం, మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపించవెరసెను. కాబట్టి మోషే దేవునితో ఉన్నప్పుడు స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతా ఉన్నాడు. నెహెమ్యా కూడా అంతే, స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు, దేవా ఏంటి విషయం, దేవా ఏంటి చెప్పవా? అసలు అతను షార్ట్ ప్రేయర్స్ గమనిస్తా ఉంటే, అది దేవుడితో ఎంత క్లోజ్ గా ఉన్నాడు. మనం ఎంతో ప్రార్థన చేస్తే తప్పితే దేవుడు విండా అన్న ఆలోచన కూడా రానివ్వకుండా తను ఏం చేస్తున్నాడంటే, ఎంతో ప్రార్థన చేశాడు. 4 నెలలు ప్రార్థన చేశాడు. ఇప్పుడు నిమిషం, సెకండ్ ప్రార్థనతో ముందుకు వెళ్తా ఉన్నాడు. పిల్లలు ప్రార్థన ఎంతసేపు నా చేయొచ్చు అనే దానికి మనకి మోడల్ గా చూపిస్తా ఉన్నాడు. ఎంతసేపు ప్రార్థన చేసినా సరే దేవుడు వింటాడు, సమాధానం ఇస్తాడు అన్న దానికి మనం చూపిస్తా ఉన్నాడు. సరే, ఇప్పుడు రాజుగారు అడిగారు. రాజుగారు అడిగితే, రాజా నాకు 4 రోజులు టైం ఇవ్వండి, నేను అన్ని విషయాలు చెప్తాను అల్లా. ఎందుకంటే ప్రార్థనతో పాటు ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఈజ్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్, ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్లానింగ్. అసలు ఎంత అద్భుతమైన లక్షణం అంటే, ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అంటే, ఎఫిషియంట్ ప్లానింగ్ చేస్తూ ఎఫిషియంట్ లీడర్ గా కనపడతా ఉన్నాడు. ఊరికే ప్రార్థన చేస్తూ కూర్చోవడం కాదు. అందుకనే దేవుడు మోషేతో అంటాడు, ఇజ్రాయెల్తో చెప్పవయ్యా, ఎందుకు ఊరికే ప్రార్థన సాగిపోండి, మీరు వెళ్ళవలసిన చోటుకు వెళ్ళండి. ఊరికనే కూర్చుని ప్రార్థన చేయడం వల్ల ఉపయోగమే ఉంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు చేయాలి, పని చేసేటప్పుడు చేయాలి. అది అందుకుని ఎప్పుడైతే రాజుగారు అడిగారో, రాజుతో అంటున్నాడు, ఏ మ్యాన్ ఆఫ్ ప్లానింగ్ అనేది 5వ లక్షణంగా మనం చూస్తా ఉన్నాం. నది అవతలనున్న అధికారులకు తాకీదులు, మ్రానులు దూలముల కొరకు తాకీదులు,
సేనాధిపతులను, గుర్రపు రౌతుల్ని వీళ్ళ పంపించే ఏర్పాట్లు వీటి గురించి అడిగాడు. ఇప్పుడు అతనికి ఐడియా వచ్చేసింది. హనానీతో మాట్లాడేటప్పుడు ఆ గుమ్మాలు చెక్కలు కాల్చబడిని అంటే చెక్కలు కావాలి, ఆ యొక్క చెక్కలు లేకపోతే తను ఏం చేయలేడు. అందుకని దూలాలు కావాలి అంటే రాజుగారు పర్మిషన్ ఇస్తే గాని అన్ని దూలాలని తీసుకెళ్ళలేరు. కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. కావలసిన డబ్బులన్నీ కూడా సమకూర్చేట్లుగా చేశాడు. చేసి ఇప్పుడు ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. నెహెమియా రాజుగారితో పాటు ఉంటున్న వ్యక్తి. నెహెమియా రాజుగారి యొక్క నమ్మకత్వాన్ని పొందిన వ్యక్తి. ఎటువంటి కంఫర్ట్ జోన్ లో ఉంటాడు, ఎంత కంఫర్టబుల్ గా ఉంటాడు చూడండి. ఎంత కంఫర్ట్ జోన్ లో ఉన్నా ఆయన ఇప్పుడు తన యొక్క జీవితాన్ని రిస్క్ లో పెట్టుకోవడానికి, అన్కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్ళడానికి, దేవుని కోసం పని చేయడానికి నిశ్చయించుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రియులు గమనిస్తున్నారా? దేవుని కోసం పరిచర్యలో ముందుకు వెళ్ళేటప్పుడు అన్నిసార్లు కంఫర్ట్ జోన్ ఉండదు. సాధారణంగా మన వాళ్ళు ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకోవయ్యా, నీకు ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి, నీకు బిజినెస్ బాగుంటది, నీకు మరొకటి వస్తుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది, జాబ్ వస్తుంది, ఇలా రకరకాలుగా ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ నెహెమియా యొక్క జీవితంలో కంఫర్టబుల్ గా ఉంటున్న ఆ యొక్క జోన్ నుండి వదిలిపెట్టి కష్టతరమైన ఈ యొక్క పరిస్థితుల్లోకి వెళ్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మనం మిషనరీస్ మాట్లాడుతున్న విషయాలు విన్నాం. వాళ్ళు ఎటువంటి కష్టాలు పడి వాళ్ళు వెళ్తున్నారో మనం చూసాం. మనం FMPB వాళ్ళ మిషనరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ మనం గమనించాం. అయితే రూపాయలకి ఆయన ఉద్యోగం చేయడానికి వచ్చాడు. పైనుండి కింద వరకు ఒకటే జీతం. ఆయన టాప్ మోస్ట్ పర్సన్ కి కింద ఉంటున్న వాళ్ళకి ఒకటే జీతం. అలా ఏ మిషనరీ ఆర్గనైజేషన్ చూసినా, ఏ సాక్రిఫిషియల్ గా వర్క్ చేసే ఆర్గనైజేషన్ చూసినా వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్స్ ని వదిలిపెట్టి వాళ్ళు వచ్చారు. మనం పర్సన్ టు పర్సన్ చూసినప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గొప్ప పెద్ద ఉద్యోగంలో ఉంటున్నాడు. ఉద్యోగాన్ని తిరస్కరించి ఆయన వచ్చి ఇక్కడ ఫ్రీ కౌన్సిలింగ్ చేయడానికి ఆయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. కాబట్టి కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతాము, అక్కడే మేము సేవ చేస్తాము అని అనుకుంటే ఒక్కొక్కసారి అది దేవుని చిత్తం కాకపోవచ్చు. అందుకని దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో నెరవేర్చడమే దేవునికి కావాల్సింది. కాబట్టి ఆయన ఎక్కడ నేను ఉంచుంటే అక్కడ ఉండడం అనేది, ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయడం అనేది దేవుడికి కావాలి. అందుకని ఇక్కడ నెహెమియా ఒక గొప్ప ఉదాహరణగా కనపడుతూ ఆయన ఆ యొక్క కంఫర్ట్ జోన్ నుండి వదిలిపెట్టి వెళ్తా ఉన్నాడు. సుమారుగా 1000 మైళ్ళు ప్రయాణం, గుర్రాల మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎజ్రా అయితే ఒక 1700 మంది యూదులను తీసుకెళ్లాడు. జెరుబ్బాబెలు, యెహోషువ అయితే 50,000 మంది యూదులను తీసుకెళ్లారు. ఇక్కడ ఈయన గవర్నర్ గా వెళ్తున్నాడు. ఈయనతో పాటు సైన్యాధిపతి సైనికులు వస్తా ఉన్నారు. ఆయన ఈసారి వాళ్ళు వెళ్ళినట్టుగా బోడంత బంగారం వెండి తీసుకుని వెళ్ళడం లేదు, కానీ ఆయన కృత నిశ్చయంతో ఆ యొక్క గోడలు కట్టవలసిన దానికి మెటీరియల్ ఏమేమి కావాలో వాటిని తీసుకుని వెళ్ళడానికి ఆయన వెళ్తా ఉన్నాడు. కాబట్టి అద్భుతమైన ప్లానింగ్ ని మనం చూసాం. అయితే 2వ అధ్యాయము, నేను పేజ్ తిప్పుతా ఉన్నాను. 2వ అధ్యాయంలో మనం 13వ వచనము ఆ ప్రాంతంలో మనం చూస్తే, ఆయన వెళ్ళిన తర్వాత 3 రోజులు అక్కడే ఉన్నాడు. 3 రోజులు అక్కడే ఉన్నాడు. ఉండి అక్కడ పర్సనల్ గా వెరిఫై చేస్తా ఉన్నాడు పరిస్థితులు. చూసారా, ఒక లీడర్ యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉండడం. కాబట్టి ఆయన యొక్క లక్షణాల్లో ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పర్సనల్ వెరిఫికేషన్. ఆయన పర్సనల్ గా వెరిఫై చేసే తర్వాత నిర్ణయాలు తీసుకుంటాడు. ఎంత ఎంత చక్కటి మనకి
ఆ మార్గదర్శకం చూపిస్తున్నాడు చూడండి. మన యొక్క పరిచర్యలో మనం కాలేజీ విద్యార్థుల మధ్య సేవ చేస్తాం. ఈ కాలేజీల యొక్క లిస్ట్ తయారు చేస్తే మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనకి ఆశ్చర్యం, ఇన్ని కాలేజీలు గుడివాడలో ఉన్నాయా, ఇన్ని కాలేజీలు మేము రీచ్ అవ్వాలా. కాబట్టి ఈ యొక్క లిస్ట్ ఎప్పుడైతే ఉందో వాటిని మనం పర్సనల్ గా వెరిఫై చేసి ఎవరు ఎక్కడ మనకి కాంటాక్ట్ పర్సన్స్ దొరుకుతారో, ఎవరు ఎక్కడికి వెళ్ళి సేవ చేయగలరు, ఇది ఈ ప్లానింగ్ కావాలి. కాబట్టి నెహెమ్యా మన ముందు ఉండి అతను గబగబా వెళ్ళిపోయి, అయ్యా నేను గవర్నర్ గా వచ్చాను, ఇదిగో సైనికులు వచ్చారు అని అనౌన్స్మెంట్ ఏం చేయడంలా. ఆయన వెళ్ళి ఏ ఏ ప్రాంతాల్లో ఎంతవరకు కాల్చబడి ఎంతవరకు కూల్చబడి అసెస్మెంట్ చేస్తా ఉన్నాడు. అసెస్మెంట్ చేసి ఒక 3 రోజులు గడిపిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రజలతో మాట్లాడతాం. కాబట్టి 2వ అధ్యాయంలో కొద్దిగా కిందకెళ్ళి 17వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రజలతో మాట్లాడుతున్న నెహెమ్యా కనపడతాడు. ఆయన హీస్ ఏ గ్రేట్ మోటివేటర్. తర్వాత లక్షణానికి 7వ లక్షణానికి మనం వచ్చాము. ఈజ్ ఏ గ్రేట్ మోటివేటర్. అతను మోటివేట్ చేస్తున్న విధానం మనం చూస్తే అతను ఏం చేశాడంటే, అయ్యా మనకుంటున్న పరిస్థితి ఏంటి అనేది చెప్పాడు. అంటూ మనకు కలిగిన శ్రమ, మనకు నింద రాకుండా ఉండాలంటే యెరూషలేము పట్టణం ఈ గుమ్మాలు తిరిగి కట్టబడాలి అనేది రియలైజేషన్ పాయింట్ ఇచ్చాడు. అంటే ఎందుకు శ్రమ పడుతున్నారు, ఎందుకు శ్రమ పడుతున్నారు? ఎందుకంటే యెరూషలేం గోడలు లేవు, గోడలు లేకపోవడం బట్టి ప్రొటెక్షన్ లేదు, ఎవడు పడితే వాడు వస్తున్నాడు, ఎవడు పడితే వాడు వెళ్తున్నాడు, పట్టించుకునేవాడు లేడు. కాబట్టి ఇటువంటి శ్రమ నుండి, ఇటువంటి నింద నుండి మనం తప్పించుకోవాలంటే గోడలు కట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో ఆలోచించడం మొదలు పెడతారు, నిజమే కదా. ఇంతవరకు వాళ్ళకి వాటిని బాగు చేయడానికి నిలబడి ఒక లీడర్ లేడు, వాళ్ళకి బాగు చేయడానికి కావలసిన వసతులు లేవు, వనరులు లేవు. అటువంటి స్థితిలో నెహెమ్యా ఎప్పుడైతే వచ్చాడో ఇది ఒక గొప్ప అవకాశం. అయితే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎందుకు పట్టించుకోవాలి? కొంతమంది గొప్పవాళ్ళుగా ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళుగా ఉన్నారు, కొంతమంది అనేక రకాలుగా జీవిస్తున్న జీవితాలు కలిగి ఉన్నారు. బయట ఉంటున్న అన్య ప్రజలతో సంబంధాలు కూడా ఏర్పరచుకున్నారు. వాళ్ళు వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తుంటే ఇక్కడ బంధుత్వం ఉన్నది, బంధువులు చాలా తేలికగా దాన్ని అయ్యేలాగా చూస్తా ఉన్నారు. కాబట్టి లోపల నుండి ఇంటర్నల్ గా బయట ఉండి వ్యాపారం చేసుకునే వ్యక్తులకి సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఉంటున్న పరిస్థితుల్లో ఎవరికి పట్టిందండి? ఎందుకు ఆ గోడలు బాగు చేయాలి? ఈ విషయంలో మరి నెహెమ్యా సక్సెస్ అవుతున్నాడు. ఎందుకంటే మీరు ఆనందంగా జీవించాలంటే, ప్రొటెక్టివ్ గా జీవించాలంటే ఆ యొక్క గోడలు బాగు చేయాలయ్యా. అది మనమే చేసుకోవాలి, మనదే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళు అందరూ కూడా గ్రూప్ డెసిషన్ తీసుకునేలా చేశాడు. వాళ్ళు 18వ వచనంలో చూస్తే అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేటికై బలం తెచ్చుకున్నారు. కాబట్టి మనం ఇంతవరకు చూస్తా మనం 7 లక్షణాలని మనం ఈ యొక్క నెహెమ్యా యొక్క లక్షణాలని చూసాం. 3వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. 3వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చదివితే అన్ని పేర్లు లేకపోతే కొంతమంది గ్రూప్స్ ఆ పేర్లే కనపడతాయి. అయితే ఇది ఒక గొప్ప అధ్యాయం. ఎందుకంటే అక్కడ అనేక వేల మంది ప్రజల్ని నెహెమ్యా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాడు. ఇన్వాల్వ్ చేస్తా ఉన్నప్పుడు అతని యొక్క స్ట్రాటజీస్, అతను ఎలాగైతే వీళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడో చూస్తే ఆశ్చర్యం. అక్కడ ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేట్టుగా ఆయన చూశాడు. ఎవరండి? యాజకులు, యెరికో వారిని, బంగారు పని వారిని, లేవీయుల్ని, వర్తకుల్ని, అఫీషియల్స్ ని, టెంపుల్ సర్వెంట్స్ ని, తర్వాత పురుషుల్ని, స్త్రీలని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పడేశారు.
అందరినీ ఇన్వాల్వ్ చేసి అతని యొక్క స్ట్రాటజీ ఏంటంటే అతను వీళ్ళకి ఆ యొక్క రిపేర్ చేయడానికి ఇంట్రెస్ట్ కలగాలి అన్నది ఆయన స్ట్రాటజీ. అందుకని ఏం చేశాడంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళు బాగు చేసుకోండి, మీ ఇంటి ముందు నువ్వు బాగు చేసుకుంటే నీకే క్షేమం. అది ఎటువంటి అద్భుతమైన స్ట్రాటజీ అది. ఎటువంటి వాడికన్నా సరే అరే మన ఇంటి ముందు మనం జాగ్రత్త పడితే మన ఇల్లు ప్రొటెక్టివ్ గా ఉంటుంది కదా అన్న ఆలోచన తెప్పించేశాడు అతను. అందుకని ఇప్పుడు 8వ లక్షణాన్ని మనం చూస్తా, ఈజ్ ఏ టీమ్ బిల్డర్, బ్రహ్మాండమైన టీమ్ బిల్డర్. కాబట్టి ఆయనే పని చేయడం కాదు, ఆయన పని చేయకుండా పని చేయించడం అనేది లీడర్ యొక్క గొప్పతనం. అందుకనే నాట్ వన్ మ్యాన్ షో బట్ యునైటెడ్ ఎఫర్ట్. అది ఆయన యొక్క రూల్ ఏంటంటే ఇది నేను ఒక్కడినే నిలబడి చేస్తున్నాను అనే ఒక షో ఇవ్వడం కాదు, కానీ మనం అందరం కలిసి చేస్తున్నాము అనే ఆ యొక్క భావన కలుగజేయడం అనేది ఆయన యొక్క గొప్ప విశేషం. అందుకని టీమ్ అనే దానికి టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఒక గుర్రం 1 టన్ను బరువు మోస్తే 2 గుర్రాలు కలిసి 10 టన్నుల బరువు మోస్తాయి. కాబట్టి ఎప్పుడైతే కలిసి పనిచేస్తాయో వాటి యొక్క శక్తి పెరుగుతుంది. అది టీమ్ బిల్డింగ్ లో ఉన్న ఒక గొప్ప సూత్రం. కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేశాడు. వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటున్న ఆ యొక్క స్థలాన్ని బాగు చేసుకోమని చెప్పాడు. కాబట్టి అందరూ డెసిషన్ తీసుకుని వాళ్ళందరూ కూడా ఒకే మైండ్ తో, ఏ గ్రూప్ ఆఫ్ మెనీ హ్యాండ్స్ బట్ వన్ మైండ్, ఒక మైండ్ తో వాళ్ళు వర్క్ చేస్తూ నెహెమ్యా యొక్క ప్రత్యేకత ఏం తెలుసా? లెస్ మీ మోర్ వి. నా గురించి నేను లెస్ మీ అండ్ మోర్ వ్యూ వి. మనము అనేదాన్ని, నేను అనేదానికన్నా మనము అనేదానికి ప్రాధాన్యత ఇస్తూ నడిచాడు. అందుకని ఈజ్ ఏ గ్రేట్ టీమ్ బిల్డర్. సరే, 4వ అధ్యాయానికి వస్తున్నాం. 4వ అధ్యాయంలో ఇప్పుడు ఈ నెహెమ్యా బాగు చేస్తున్నాడంటే అందరూ సంతోషంగా ఉండరు. ఎవరు? చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఎవరంటే సన్బలుటు, ఆయన సమరయులకి గవర్నరు, టోబియా అమ్మోనీయుడు, తర్వాత గెషము అరబీయుడు, తర్వాత అష్టోదీయులు, ఫిలిస్తీన్లు, వీళ్ళందరూ చుట్టుముట్టి ఉన్నారు. యెరూషలేమును చుట్టుముట్టి ఉండి వీళ్ళందరూ కూడా హాయిగా ఎవడు వ్యాపారం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. బానిసలు కావాలంటే అరే యెరూషలేము పోతే సరిపోద్దురా అనే పరిస్థితులు ఏర్పడింది. అందుకని వీళ్ళు చాలా చక్కగా ఇక్కడ ఉంటున్న యెరూషలేము వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న వ్యక్తులు సన్బల్లటు, టోబియా, అష్టోదీయులు, ఫిలిస్తీన్లు, గెషము అరబీయుడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్‌హ్యాపీగా ఉన్నారు. దాంట్లో సన్బల్లటు, టోబియా వీళ్ళు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. టోబియాకి ఆల్రెడీ రిలేషన్షిప్స్ ఉన్నాయి, వీళ్ళతో బంధుత్వాలు ఉన్నాయి. వీళ్ళతో ఈవెన్ అష్టోదీయులు, ఫిలిస్తీన్లు కూడా వచ్చి వీళ్ళతో ఇంటర్ మ్యారేజెస్ చేసుకున్నారు. అందుకని వాళ్ళ లోపలికి వేళ్లలాగా చొచ్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం బట్టి వాళ్ళు ఎలాగైనా సరే దీన్ని ఆపేయాలి అని కృత నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వేసిన స్ట్రాటజీస్ చూడండి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. ఎవరైనా సరే దేవుని సేవ చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు నున్నగా, సాఫీగా, హాయిగా వెళ్ళి సబాష్ అనే విధంగా ఉండదు. ఎప్పుడు కూడా మీరు సేవ చేస్తా ఉన్నప్పుడు బడా ఎంత చక్కగా చేస్తున్నావురా అని ఎవడు అండు. మనం చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు అంటాడు తప్పితే, బడా నమ్మకమైన మంచి దాసురా అని మన గురించి అనాలి తప్పితే, ఇక్కడ ఉంటున్న వాళ్ళు నిజమైన సేవ చేస్తా ఉంటే పైన మట్టి కొట్టకుండా ఉండరు. ఒక ఆయన అన్నాడు, ఎటువంటి శ్రమలు లేకుండా నువ్వు సేవ చేస్తుంటే నువ్వు నిజమైన సేవ చేస్తున్నావో లేదో గమనించు. నీకు అసలు బ్రహ్మాండమైన నడక వెళ్ళిపోతుంది.
బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నావంటే అసలు నువ్వు ప్రభుని నమ్ముకున్నావా లేదు గమనించు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క సేవ చెయ్యాలి అని అనుకుంటా ఉన్నారో అప్పుడు ఎదురుగా అభ్యంతరాలు రావడం అనేది సహజంగా జరిగేది. అయితే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేస్తున్న స్ట్రాటజీస్ గమనిద్దాం. మొట్టమొదటిగా 4వ అధ్యాయంకి వెళ్తే 1వ వచనంలో వాళ్ళు ఎగతాళి చేశారు. మేము గోడ కట్టుచున్న సమాచారం సంబలుడు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడు. కాబట్టి ఎగతాళి అనేది ఒక మంచి అస్త్రంగా ఆరంభిస్తున్నారు. ఈ మొదటి 3 వచనాల్లో ఇవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, అరే నక్క ఎగిరితే పడిపోతురా, ఏమిట్రా మీరు చేసేది అంటే ఎటువంటి డిస్కరేజ్మెంట్. అసలు అప్పుడే వాళ్ళు ఎలాగా కడతారో ఐడియా లేదు, ఎలాగా ఇది ముందుకెళ్తుందో ఐడియా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా చక్కగా ఏంట్రా మీరు కట్టేది, మీరు కడితే ఒక నక్క ఎగిరితే అది కూలిపోద్దురా, ఎందుకురా బాబు అంటే డిస్కరేజ్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, మన యొక్క పరిచర్యలో కూడా ఎవడన్నా సరే అడ్డుపుల్ల వేస్తా ఉంటే మొట్టమొదటిగా నిరాశ వస్తుంది. ఏంట్రా ఇంత కష్టపడి మనం చేస్తా ఉంటే ఏంటిది? ఆ నిరాశ అనేది, నిస్పృహ అనేది సాతాను యొక్క బలమైన బాణం. అందుకనే మనం డిస్కరేజ్ అయిపోయాం. మనం మనగాడమేం కాదు, మనం పని చేస్తా ఉన్నాం, అరే నలుగురు మనం మెచ్చుకోవాలి కదా అని ఆశపడతా ఉన్నాం. అయితే సాతాను ఏం చేస్తా అంటే ఎవడన్నా ఏదన్నా డిస్కరేజ్ చేస్తే మనల్ని డిస్కరేజ్ అయ్యేలా చేయడం అనేది సాతాను యొక్క కార్యం. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు భయంకరంగా ఇదైపోతా ఉంటే నెహెమియా యొక్క స్ట్రాటజీ మనం ఫాలో కావాల్సింది. నెహెమియా ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. నెహెమియా ప్రార్థన చేశాడు. మనం 4వ వచనం నుండి 4-6 వరకు చూస్తే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడట్లా, మా దేవ ఆలకించు, వాళ్ళు అంటున్న మాటల్ని ఆలకించు, వాళ్ళని నువ్వు చూడు, వాళ్ళ పరిస్థితులు ట్యాకిల్ చేయి, వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్కరేజ్ చేస్తా ఉన్నారు, ప్రభువా నేను మీ చేతుల్లో పెడతా ఉన్నాను. అది నెహెమియా మాట్లాడుతా ఉన్నది. ఇది బెస్ట్ స్ట్రాటజీ. ఎవడో ఎక్కడో మనల్ని డిసప్పాయింట్ చేసి మనల్ని నీరసం చేస్తా ఉంటే మనం చేయవలసింది ఏంటంటే మన వంక మనం చూసుకోవడం కాదు, కానీ మనం దేవుని వంక చూస్తా ఉంటే దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. పిల్లరా ఆ తర్వాత అక్కడ వాళ్ళు 8వ వచనం చూస్తే యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇక లాభం లేదురా బాబు, నెహెమియా ఇప్పుడు బిల్డ్ చేసేస్తా ఉంటే మనకి చాలా కష్టం అంటే యుద్ధానికి సిద్ధపడండి అనే యొక్క వర్తమానాలు ఫీలర్స్ ను వదులుతా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఉంటున్న నెట్వర్క్ లో మిగతా వాళ్ళని బలహీనం చేయడం కోసం వాళ్ళు మీరెక్కడ చేస్తారా అంటే వీళ్ళకి తెలియకుండా నీరసం వచ్చేసింది. ఎటువంటి నీరసం వచ్చిందో చూడండి. అప్పుడు యూదావారు 10వ వచనం, అప్పుడు యూదావారు బరువులు మోయే వారి బలము తగ్గిపోయేను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పరి. వాడు అయ్యా ఇది చూస్తా ఉంటే మా బలం లేదు, ఈ యొక్క చెత్తని ఎత్తలేము, దీన్ని కట్టలేము. చూసారా డిస్కరేజ్మెంట్ ఏం చేస్తుందో? దేవుడి యొక్క పనిని ఆటంకపరుస్తుంది. గమనించండి, దేవుని యొక్క పనిని ఆటంకపరిచే వాళ్ళు ప్రతి పరిచర్యలోనూ ఉంటారు. ప్రతి పరిచర్యలోనూ దేవుని యొక్క పనిని ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయట వాళ్ళు కావచ్చు, లోపల వాళ్ళు కావచ్చు. కాబట్టి ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు అని తెలిసినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని తట్టు తిరిగి చూడడం, దేవా కాపాడమని అడగడం, దేవా దీనికి సొల్యూషన్ ఇవ్వమని అడగడం, దేవా వాళ్ళ యొక్క మనసులు మార్చమని అడగడం, ఇవి మనం చేయవలసిన పని. అది నెహెమియా ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి రావాలనే ప్లాన్ వస్తా ఉంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. బలహీనం అయిపోయింది, మేమేం చేయాలో తెలియదు అంటే 14వ వచనం చూదురు కానీ, అంతటి నేను లేచి చూసి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి,
మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, గమనిస్తున్నారా, మీరు ఆధారపడవలసింది దేవుడు, మీరు కట్టుకుంటుంది ఎవరి కోసమయ్యా అంటే మీకోసం అంటూ ఎంత బ్యూటిఫుల్ గా తీసుకుంటున్నాడు. మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లుగా యుద్ధము చేయడి. ఎందుకండి యుద్ధం చేయాలి? మాకెందుకండి, మేమెందుకండి చేయాలంటే, అయ్యా మీ పిల్లల క్షేమం కోసం, మీ కుటుంబ క్షేమం కోసం, మీ భార్యలు సేఫ్ గా ఉండాలంటే దానికోసం, మీ యొక్క క్షేమం కోసం అని చేసేది ఏంటి? నేను అక్కడ గవర్నర్ గా ఉన్నాను, నేను అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ రీకన్స్ట్రక్షన్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏంటి? దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటయ్యా? మీ గురించి, మీ క్షేమం గురించి నేను చేస్తున్నాను. వీళ్ళారా ఎటువంటి అద్భుతమైన కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నాడు, అద్భుతమైన కౌన్సిలింగ్. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అవును నిజమే, నెహెమ్యా చెప్పేది నిజం, వాడు చెప్పేది అబద్ధం అని ఎప్పుడైతే రియలైజ్ చేయడం మొదలు పెట్టారో, వాళ్ళు 16వ వచనం చూడండి, వారు అప్పటి నుండి అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయించు వచ్చింది, సగం మంది ఈటలను, బల్యములను, విండ్లను, కవచములను ధరించిన వారే అటు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. సగం మంది యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, సగం మంది పని చేస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం చూసారా? అందరూ హాయిగా పనిచేసి చక్కగా కట్టవలసిన పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత టెన్షన్ పెట్టారో చూసారా? ఎంత భారం పెంచారో చూసారా? అది సాతాను చేసే పని. సాతాను చేసే ఆ యొక్క పనిలో ఏంటంటే మన యొక్క భారాన్ని పెంచడం, మన యొక్క భారాన్ని పెంచడం వాడి యొక్క ఉద్దేశం. అయినప్పటికీ మన యొక్క దేవునిలో నిరీక్షణ కలిగి ఉండి, మన యొక్క దేవునిలో విశ్వాసం కలిగి ఉండి మనం ముందుకు వెళ్తా ఉంటే భారమైనా సరే దాన్ని చేయగలం. అందుకని కత్తులు పుచ్చుకుని ఒక చేత్తో పని చేస్తే ఇంకో చేత్తో కత్తి పుచ్చుకున్నారు. నడుము దగ్గర కత్తి ఆడుతా ఉందంటే ఇవన్నీ తేలికైన విషయాలా? అదే కాకుండా యుద్ధానికి వస్తే యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది అని ఆలోచించరా? అయితే ఇవన్నీ కూడా మరి నెహెమ్యా దేవుని కోసం చేస్తామని కాకుండా, అరే బాబు మీ గురించి కూడా మీరు చేస్తున్నారు అనే రియలైజేషన్ తెచ్చేటప్పటికీ వాళ్ళు హృదయపూర్వకంగా పార్టిసిపేట్ చేయడం చేశారు. కాబట్టి డిస్కరేజ్మెంట్ ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ ఎంకరేజ్ చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ దేవుని బిడ్డలంగా మనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ నుండి తప్పించుకోవాలి అని అన్నట్టయితే వీళ్ళు గోడలు బాగు చేయాల్సింది. ఎప్పుడైతే గోడలు ఉన్నాయో, ఎప్పుడైతే గేట్లు వేశారో బయట నుండి రావడానికి వీలు ఉండదు. అందుకు యాస్టేట్ అయిపోతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యాస్టేట్ అయ్యేది ఏంటంటే, అరే గోడలు కట్టేసి గేట్లు బిగించి దానికి తాళాలు వేస్తే మేమేం చెయ్యం, మా ఇష్టానుసారంగా వచ్చిపోతా ఉన్నాం. మాకు ఇది ఎలాగా? నెహెమ్యా కూడా కట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ ప్రొటెక్షన్. సరే, 5వ అధ్యాయంలోనికి మనం వస్తా ఉన్నాం. 5వ అధ్యాయం చాలా ఆశ్చర్యకరమైన, ఆలోచింపజేసే ఒక అధ్యాయం. ఏంటి? ఈ అధ్యాయంలో బయట నుండి వచ్చే ఆ యొక్క శ్రమ కానీ, బయట నుండి వచ్చే ఆ యొక్క డిఫికల్టీస్ కానీ కాదు, కానీ లోపల నుండి వచ్చే ప్రమాదాలు. ఇది అన్నిటికన్నా ప్రమాదం. దావీదు బయట నుండి వచ్చే శత్రువుల్ని అతను ఎదిరించడం, గెలవడం జరిగింది, కానీ లోపల అబ్షాలోము ఎప్పుడైతే తిరగబడ్డాడు, ఆయన ప్రాణం రక్షించుకోవడానికి పారిపోయాడు. ఎప్పుడన్నా సరే గుర్తుంచుకోండి, ఆర్గనైజేషన్ బయట నుండి వచ్చే వాడిని మనం తట్టుకోగలం, కానీ ఆర్గనైజేషన్ లోపల ఉండి ఈ యొక్క ఆర్గనైజేషన్ నాశనం అవడం కోసం మాట్లాడే వాళ్ళు చాలా ప్రమాదం. వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు. బయట నుండి వచ్చి చేసే వాళ్ళ పనులు డిస్కరేజ్ చేస్తారు, ఎందుకయ్యా అది అంటారు, అడ్వైస్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, రకరకాలుగా వాళ్ళు చేస్తా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పని జరగనివ్వకుండా చూడడం. అది ప్రమాదకరమైంది.
అదే జరుగుతా ఉంది ఇక్కడ. ఈయన వచ్చి ఎంతో తాపత్రయపడి అందరినీ ఒక దారిలో పెట్టాలని ఆలోచిస్తా ఉంటే అక్కడ జరుగుతున్న విషయం తెలుసా? 3 రకాల వాళ్ళు ఆ రిపోర్ట్ చేశారు ఈయన దగ్గరికి వచ్చి. ఇక్కడ క్షామం ఉంది, మాకు తినడానికి తినలేదు. రాజుగారికి పన్నులు కడతా ఉన్నాం, మాకు డబ్బులు లేవు. మా పిల్లల్ని మాకు అప్పులు తీసుకుంటే మా పిల్లల్ని బానిసలుగా తీసుకుంటా ఉన్నారు. ఎవరు? యూదులు. ఎవడో బయటోడు వచ్చి బానిసలుగా తీసుకెళ్ళడం కాదు, బయటోడు వచ్చి అప్పులు తీర్చకపోతే బానిసలుగా ఇచ్చేయండి రా అనడం కాదు, యూదులు చేస్తున్న పని అది. నేనే గుండె బయలుపోయింది. ఏంటిది? మరి మీరు బానిసలుగా తీసుకెళ్తున్నారా మీ సొంత పిల్లల్ని? ఎంత దుర్మార్గత ఇది అని నెహెమ్యా చేసిన పని మనం నిజంగా నేర్చుకోవాల్సింది. నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? ఈ రెస్పాన్స్ లో ఎవడెవడు అరే ఎవడురా ఎవడెవడు అప్పులు ఇచ్చాడురా ఫ్రెండ్ రా అని తీర్పు తీర్చలా. ఆయన ఏమన్నా అంటే, అయ్యా మొట్టమొదటి మా గురించి మేము చెప్తాం, నేను నా యొక్క బంధువుల గురించి మాట్లాడుతా ఉన్నాను. మేము మా దగ్గర కూడా అప్పులకు వచ్చారు వాళ్ళు, మేము అప్పులు ఇచ్చాము. అయితే మేమేం చేయబోతున్నామంటే మా అప్పులన్నిటినీ కూడా క్షమించేస్తా ఉన్నాం. మేము వాళ్ళ దగ్గర నుండి అప్పులు తీసుకోం. మొట్టమొదటిది. రెండోది ఏమన్నాడంటే, నేను మీ పన్నుల నుండి రాజుగారు నాకు జీతం ఇస్తారు, అయితే మీ పన్నుల భారం పడకుండా ఉండేందుకు నేను ఆ యొక్క జీతాలు తీసుకోను. అద్భుతమైన సవాళ్ళు, అద్భుతమైన సవాళ్ళు. ఈ సవాళ్ళు చేస్తూ ఆయన ఏమన్నా అంటే, మీరు అప్పు ఇచ్చారు కదా, వాళ్ళు అప్పు తీసుకుని మీరు తనఖాలు పెట్టుకున్నారు కదా ఈ యొక్క పొలాలవి, అయ్యా మీరు ఒక పని చేయండి అయ్యా, దానిలో 100వ వంతు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే వాళ్ళు తినడానికి ఉంటుంది. వాళ్ళు తినడానికి ఉంటుంది. మీరు మీరు 100వ వంతు వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి. వాళ్ళు కడుతున్నారు, బోర్డు కడుతున్నారు కదా, 100వ వంతు తిరిగి ఇచ్చేసేయండి అయ్యా. ఎటువంటి గొప్ప సవాల్ ఇచ్చాడు. దెబ్బకి ఎవరి కాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే, మేము తప్పనిసరిగా చేస్తాము అని అన్నారు. నెహెమ్యా అన్నాడు, 12 సంవత్సరాల యొక్క జీతం నేను తీసుకోపోవట్లేదు డిక్లేర్ చేసుకుని. ఆ తర్వాత 6వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ గా ఈవెంట్స్ ఉన్న అధ్యాయం ఇది. అంటే ఫుల్ గా అపోజిషన్, ఫుల్ రేంజ్ లో వాళ్ళు అపోజిషన్ వాళ్ళు సిద్ధపడుతూ ఎలాగైనా సరే గోడ కట్టడం ఆపాలి అని ఫుల్ రేంజ్ లో వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తా ఉంటే, నెహెమ్యా ఆయన అసలు అన్ని రకాలుగా వాళ్ళని ఫేస్ చేస్తా ఉన్నాడు. చూడండి, వాళ్ళు మొట్టమొదటిగా ఏమన్నారంటే, అయ్యా నెహెమ్యా, ఎందుకు ఇదంతా గొడవ, నువ్వు రా ఓనో అనే ప్రాంతానికి రా, అక్కడ మనం మాట్లాడుకుందాం, మనం కాంప్రమైజ్ అవుదాంలే అయ్యా, మేము చెప్తాంగా రా అంటే ఓనో అనే ప్రాంతానికి రమ్మంటే ఈయన ఓ నో అన్నాడంట. ఆ ప్రాంతానికి నేను రాను అన్నాడు. సరే, రెండవ అభియోగం ఏం చేశారంటే 6వ వచనంలో, రాజు మీద నువ్వు తిరుగుబాటు చేసేవాడుగా ఉంటున్నావయ్యా, మాకు తెలుసు ఆ సంగతి, మేము రాజుగారికి మేము రిపోర్ట్ చేయబోతున్నాము అంటే మేము అటువంటి పనులు చేయమన్నాడు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఎదుర్కొంటున్నాడంటే, వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నా సరే దాన్ని అతను ఓడించే విధంగా డిసైడ్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాడు, ఎందుకంటే దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. 10వ వచనంలోకి వచ్చేటప్పటికి, నిన్ను చంపుటకు వస్తారయ్యా, వెళ్ళి టెంపుల్లో దాక్కో అని అంటే, నా వంటి వాడు దాక్కోవచ్చా? నా వంటి వాడు దాక్కోవచ్చా? పిల్లలు గమనిస్తున్నారా? నెహెమ్యా, నీ ప్రాణాలు తీస్తున్నారు, నువ్వు పోయి దాక్కో అంటే దాక్కోవడానికి ఇష్టపడలేదు. పిల్లరా, మన యొక్క పరిచర్యలో రకరకాల అనుభవాలు ఉంటాయి, రకరకాల అనుభవాలు ఉంటాయి. మేము గుడివాడ వచ్చిన కొత్తలో ఇక్కడ ఒక పాకలో ఉండేవాడు.
ఎవరికో మేము మంచి చెప్పి కౌన్సిల్ చేస్తే వాళ్ళకి కష్టమైంది. డాక్టర్ గారు రాత్రిపూట మాకు ఒక కబురు చేశాడు, ఇల్లు కాల్చేస్తారు అని. దేవరాజు గారుతో మీటింగ్లో ఉన్నాం. దేవరాజు గారు మేము కలిసి ప్రార్థన చేసుకుని, దేవా ఈ ఇంటిని మీకు అప్పచెప్తున్నామని పడుకున్నాం. పొద్దున చూసేటప్పటికి ఇల్లు కాల్చలా, ఎందుకంటే ఆ అమ్మాయి తిరిగి వచ్చేసిందంట. ఇటువంటి అనుభవాల నుండి వెళ్తా ఉంటే దేవుని యొక్క నమ్మకత్వం కనపడుతుంది. ప్రియులారా, మన యొక్క జీవితంలో అనేకమైన అనుభవాల్లో దేవుని యొక్క నమ్మకత్వం చూస్తాం. ఎప్పుడంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. నిన్ను చంపడానికి వస్తారే అంటే నా వంటి వాడు పారిపోవచ్చా? కాబట్టి మనం 14వ వచనంలో చూస్తే నెహెమ్యా ప్రార్థన చేస్తూ, దేవా వారి క్రియలను బట్టి వారిని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నారు. తర్వాత ఆ లక్షణము 10వ లక్షణంగా ఏ పర్ఫార్మర్. ఆయన కార్యసాధకుడు. నెహెమ్యా కార్యసాధకుడు. ఎంత అపోజిషన్ ఉన్నా, ఎంత భయంకరంగా వెంటపడుతున్నా అతను ఏం చేశాడంటే 6వ అధ్యాయం 15వ వచనంలో 52 దినాల్లో పని సమాప్తమయ్యేలా చేశాడు. 52 దినాల్లో పని సమాప్తమయ్యేలా చేశాడు. పిల్లలు గమనిస్తున్నారా? దేవుడు నమ్మకంగా పనిచేసే వాళ్ళకి ఏ రకమైన ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు నమ్మకంగా పనిచేసే వాళ్ళకి ఏ రకంగా తోడుగా ఉంటాడో చూసారా పిల్లరా? అయితే 16వ వచనం ఒక ఇంట్రెస్టింగ్ వచనం. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంతవరకు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా అధైర్యపడిరి అని రాయబడింది. వాళ్ళు అధైర్యపడ్డారంట. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని వారు తెలుసుకున్నారు. ఇవి 2 విషయాలు జరగాలి. ఇవి యెహోవా వలన జరిగిన కార్యము అని తెలుసుకున్నారు. మీ కార్యాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి అంటాడు మత్తయి సువార్తలో యేసు ప్రభువు. మీ యొక్క కార్యాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉంటాయి. అందుకనే ఇక్కడ నెహెమ్యా చేసిన కార్యము అల్టిమేట్ గా దేవునికి మహిమ తీసుకువచ్చింది. ఇది 6 అధ్యాయాల గురించిన విశేషాలు. ఓకే, ఇక్కడ నుండి మిగిలిన అధ్యాయాలు కొద్దిగా తొందరగా వెళ్తాను, మనం డీప్ గా చూడకుండా వెళ్తాను. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎక్కువ లిస్టులు ఉన్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకుంటా హైలైట్స్ మాత్రమే చెప్తాను. 7వ అధ్యాయంలో పని పూర్తయింది. 7వ అధ్యాయంలో చూస్తే మనకి పని పూర్తి చేసిన తర్వాత నెహెమ్యా అధికారాన్ని దగ్గర పెట్టుకోదలుచుకోవాల. మీరు 7వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, నా సహోదరుడైన హనానీకిని కోట అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చుకుని. అధికారం తీసుకోవడానికి ఇవ్వడానికి క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏంటయ్యా అంటే వీళ్ళకి హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. నమ్మకమైన వ్యక్తి అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ 2 లక్షణాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళని నాయకులుగా చేస్తా ఉన్నాయి. అంటే అందరికంటే నమ్మకస్తుడు. వీళ్ళరా, ఈ నమ్మకత్వం మీద మనం ఆలోచిస్తా ఉంటే మన గురించి ఎవరైనా నమ్మకస్తుడు అని చెప్పుకుంటా ఉన్నారా? రెండోదిగా మన నమ్మకస్తుడు అని చెప్పుకోవచ్చు, కానీ మనం నమ్మకస్తులమా అనే ప్రశ్న మన గుండెల్లోనికి వేసుకుంటే అది మనకి దేవునికి తెలుసు. ప్రియులారా, అందుకుని నమ్మకంగా ఉన్నట్టయితే
దేవుడు అధికమైన రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. మన యొక్క ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తా ఉంటాడు. సరే, కాబట్టి అక్కడి నుండి మనం చూస్తే 5వ వచనం నుండి చివరి వరకు వంశావళిని రాశాడు. 8వ అధ్యాయంలోనికి వెళ్తాం. 8వ అధ్యాయం ఇక్కడ మనకి ఎజ్రా కనపడతాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎజ్రా అక్కడ ఉన్నాడు. ఎజ్రాను గురించిన ఇక్కడ మాటలు కనపడతాయి. 2-3 వచనాల్లో ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివాడంట. చదివితే ప్రజలందరూ నిలబడి విన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు విన్నారు. పాపం అంతవరకు దేవుని యొక్క వాక్యం అంత చక్కగా వాళ్ళు వినడానికి అవకాశం దొరకలేదు. కాబట్టి విని వాళ్ళు ఏం చేస్తారంటే ఏడవడం మొదలు పెట్టారు. అప్పటికి నెహెమ్యా వచ్చి చాలా కాలం అయింది. ఆయన ఎంతో నేర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక సిస్టమేటిక్ గా నెహెమ్యా వచ్చినప్పుడు అందరూ కూడా నిలబడి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు. విని వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారు. అప్పటికి అనేక పర్యాలు ఎజ్రా దేవునికి వాక్యాన్ని వినిపించి ఉంటాడు. అనేక పర్యాలు దేవునికి వాక్యాన్ని టీచ్ చేసి ఉంటాడు. దానికోసం వెళ్ళాడు ఆయన. ఇక్కడ దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత ఏంటంటే, ఎప్పుడున్నా సరే అది గుండెల్లోని దూరి మన యొక్క పరిస్థితిని బయటికి తీసుకొచ్చినప్పుడు మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. దేవుని యొక్క వాక్యంలో ఉంటున్న శక్తి అది. కాబట్టి వాళ్ళు ఏడుస్తా ఉంటే వీళ్ళు అన్నారంట ఎజ్రా అని, అరే బాబు ఏడవకండి రా బాబు, ఏడవకండి, ఇది మనం సంతోషపడవలసిన దినం. మీరు వెళ్ళి ఎవరికైతే తిండి లేదో వాళ్ళకి పెట్టండి. మీరు ఊరికే ఏడుస్తూ కూర్చోకండి. మీరు చేయవలసిన పని చేయండి. మీ చుట్టూతా ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే అటువంటి ఆహారం లేని స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఆహారం పెట్టండి. అది మీరు చేయవలసిన పని. వెళ్ళారు. 12వ వచనంలో లేని వాళ్ళకి ఆహారం పెట్టారు. ఆ తర్వాత 9వ అధ్యాయంలోకి వస్తే 9వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనే. ఇజ్రాయెల్ ప్రజలు ఈ ప్రార్థన చేశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే యాక్ట్స్ అని ఆ యొక్క ప్రిన్సిపల్ ఇక్కడ కూడా మొట్టమొదట 5 నుండి 15 వరకు వాళ్ళు ఆరాధించారు. 6, 16, 17 వాళ్ళు పాపాలను ఒప్పుకున్నారు. 17 నుండి 25 వరకు దేవునికి కృతజ్ఞత తెలియపరిచారు. 33 నుండి 37 వరకు వాళ్ళు విజ్ఞాపన చేశారు. గొప్ప ప్రార్థన చేశారు. ఆ తర్వాత మనం 10వ అధ్యాయంలోనికి వెళ్తాం. 10వ అధ్యాయంలో కూడా మళ్ళీ లిస్టే కనపడుతుంది. 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం వీటిలో కూడా ఈ లిస్టే కనపడతాయి. కానీ అక్కడక్కడ కొద్ది పోర్షన్ మనం టచ్ చేయాల్సి వస్తుంది. ఈ 10వ అధ్యాయంలో చూస్తే 30వ వచనంలో, ఇక్కడ 30వ వచనంకి వచ్చేటప్పటికి వాళ్ళు ప్రమాణాలు చేస్తా ఉన్నారు. ప్రమాణాలు ఏం చేస్తున్నారు? మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యక వారి కుమార్తెలను మా కుమారులను పుచ్చుకొనకయు ఉందుమనియు, విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములే గాని అమ్ముటకు తెచ్చిన యెడల విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా వాటి కొరకు కొనకుందామనియు, 7వ సంవత్సరం విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయిస్తామని, మరియు దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరము డబ్బులు ఇస్తామని, ఆ తర్వాత ఈ యొక్క లేవీయులకి దశమ భాగం ఇస్తాం. ఇటువంటి ప్రమాణాలు చేశారు. కాబట్టి వాళ్ళ చేసిన యొక్క ప్రమాణాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మేము బయట ఉంటున్న ఈ అష్టోదయులతో, అమ్మోనియులతో, వీళ్ళందరితో కూడా, సమరయులతో, వీళ్ళతో వివాహం చేసుకోము అన్నది వాళ్ళు వాగ్దానం చేశారు. సరే, 11వ చాప్టర్ అంతా కూడా లిస్టే. 12వ చాప్టర్లోకి వస్తే మనం 27 నుండి 43 వరకు అక్కడ ఎజ్రా 2 టీములుగా చేసి వాళ్ళు అదంతా ఏరియా అంతా కూడా తిరుగుతా దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన విషయాలని మనం చూస్తాం. ఇప్పుడు
13వ అధ్యాయానికి వస్తాము. 13వ అధ్యాయంలో నెహెమ్యా అప్పటికి 13 సంవత్సరాలు ఉండి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళి కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి కుక్కతో ఒక వంకర అంటాం చూడండి, అది జరిగింది. ఈయన వచ్చేటప్పటికి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, యాజకుడైన ఎల్యాషాబు తోబియాతో బంధుత్వం ఏర్పరచుకుని తోబియా కొరకు దేవాలయంలో ఒక గది కట్టించాడట. 7వ వచనంలో చూస్తే అన్ని అక్కడ ఉంటున్న సామానంతా తీసేసి ఆయన కోసం చక్కగా రెస్ట్ తీసుకోవడానికి ఒక ఏర్పాటు ఎక్కడ టెంపుల్. నెహెమ్యాకు వచ్చినప్పటికి మంటెక్కిపోయింది. నెహెమ్యా ఏం చేశాడంటే తోబియాకి ఏర్పరిచిన సామానంతా కూడా బయట విసరు కొట్టి పడేశాడు. ఎందుకంటే తోబియా ఈ యొక్క దేశపు శత్రువు, వీళ్ళ యొక్క నాశనాన్ని కోరుకుంటా ఉన్నవాడు. అటువంటి వాడికి అకామిడేషన్ ఇచ్చారు. గమనిస్తున్నారా? మన ఆర్గనైజేషన్స్ లో కూడా జరిగేది ఇది. మనం అజాగ్రత్తగా ఉన్నట్టయితే సాతాను అనేక రూపాల్లోకి వచ్చి ఇక్కడ తిష్టేస్తాడు. అదే జరుగుతూ ఉంది. తోబియాకి రూమ్ కట్టడం ఏంటండి? దేవాలయంలో ఒక రూమ్ వెకేట్ చేసి టోబియాకి ఏర్పరచడం ఏంటి? చెప్పండి, ఎంత దారుణమో చూడండి. అతను అడ్డుపడి భయంకరంగా నెహెమ్యాని హెరాస్ చేసి ఎలాగైనా సరే ఆపాలని ప్రయత్నించిన వ్యక్తికి ఆ యొక్క యాజకుడే అక్కడ రూమ్ ఏర్పాటు చేశాడు. ఎంత దారుణమైన విషయం. నెహెమ్యా వచ్చాడు, బుర్ర తిరిగిపోయాడు. వాటన్నిటిని కూడా తీసి పడేసేంత ధైర్యం నెహెమ్యాకి ఉంది. ఎందుకంటే ఆయనే ఆ ఏర్పాట్లను చేసింది. ఆయనే అక్కడ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గా ఉంటున్న ఆ ఏర్పాట్లన్నీ చేసిన వ్యక్తి, ఆ యొక్క హక్కు కలిగిన వ్యక్తి. సరే, విశ్రాంతి దినాన మేమేం కొనమని ప్రామిస్ చేశారా? ఇక్కడ 15-16 వచనాలు చూస్తే విశ్రాంతి దినాన్ని అసలు ఆచరించకుండా ద్రాక్ష రసం, ద్రాక్ష పళ్ళు, అంజూరు పళ్ళు గాడిదల మీద పెట్టుకుని వచ్చి అమ్ముతా ఉన్నారంట. విశ్రాంతి దినాన్ని పాటిస్తా అని చెప్పారుగా అని గద్దించాడు. సరే, ఇంకోటి ఏంటంటే అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులకి స్త్రీలను వివాహం చేసుకుని కొంతమంది యూదులు చేసుకున్నారు. వాళ్ళ పిల్లలకి యూదుల భాష మాట్లాడడం రాలేదంట. కానీ మొదటంగా వచ్చింది. అష్టోదు, అమ్మోను, మోయాబు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు మాట్లాడగలుగుతారు. నిజంగా నెహెమ్యాకు గుండె పగిలిపోయి ఉంటుంది. ఏంట్రా ఇది, ఇంత రిఫార్మ్ చేశాను, ఈజ్ అ గ్రేట్ రిఫార్మర్, ఇంత రిఫార్మ్ చేశాను, ఏంటి వీళ్ళ పరిస్థితి అని వాళ్ళతో మళ్ళీ ప్రమాణం చేయించాడు, ఇటువంటి పనులు చేయాలి. సరే, ఈ గొప్ప పుస్తకం ఆఖరి లైన్లో మనం చూస్తే ప్రార్థనతో ముగిస్తాడు. మొదటి చాప్టర్లో ప్రార్థనతో ఆరంభమయ్యి ఆఖరి లైన్లు, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, దాంతో ముగిస్తా ఉన్నాడు. నెహెమ్యా ఆయన మ్యాన్ ఆఫ్ ప్రేయర్ఫుల్ మ్యాన్, ప్లానర్, పర్ఫార్మర్. కాబట్టి ఆయన గురించిన విశేషాలు చూస్తుంటే ఈజ్ ప్రేయర్ఫుల్, ప్లానర్, పర్ఫార్మర్. ఆయన ప్రార్థన చేశాడు, ప్లాన్ చేశాడు, కార్యసాధకుడుగా ఉన్నాడు. కాబట్టి మనం మన జీవితంలో దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. మనం ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు నాకు సహాయం చేయాలి, అక్కడికి ఆగకుండా మనం ప్లాన్ చేసే వాళ్ళంగా ఉండాలి. అందుకని దేవుడు చాలా క్లారిటీతో చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తే ఆగిపోకండి, మీరు పనిచేయడం మొదలు పెట్టండి. ఆ తర్వాత ఆయన కార్యసాధకుడుగా ఎక్కడెక్కడ నిరాశపడడం అనేది మనకి ఎంత యూజువల్ గా జరిగేది. అయితే దేవుడు నెహెమ్యా
నిరాశ పడకుండా ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు నెహెమ్యా యొక్క జీవితం నుండి మనం ఏం నేర్చుకోగలం? నెహెమ్యా మనకి ఏం నేర్పిస్తున్నాడు? ప్రార్థన చేయమన్నాడా? ప్లాన్ చేయమన్నాడా? పర్ఫార్మర్గా ఉండమన్నాడా? ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే ఒక మంచి లీడర్ అవుతాం. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్.